అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, కోటి దీపోత్సవంలో ఈరోజు చాలా రష్ ఉంటుందని చెప్పి మేము నవంబర్ 1 స్టార్టింగ్ రోజే వెళ్ళాము. యాక్చువల్గా అక్కడ 5:30 నుంచి 9:30 వరకు టైమింగ్స్ అని ఇచ్చారు. మేము 6 కల్లా అక్కడ చేరిపోయాము. బయట దీపాలు ఇలా అమ్ముతున్నారనమాట, 101 ఒత్తులేసి. మేము అవి కొనుక్కొని తీసుకెళ్ళాము. కానీ అలాంటివి ఎవరు తీసుకెళ్ళకండి. అక్కడ వాళ్ళన్ని దీపాలన్నీ సెట్ చేసి ఆయిల్స్, ఒత్తులు అన్నీ వాళ్ళ ఒక ఆటోకి తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క టేబుల్ దగ్గర ఒక్కొక్క కవర్ ఇచ్చేసి వెళ్తారు. మనం ఆయిల్, ఒత్తులు అన్నీ వేసుకొని ఉంటే గురువుగారు అక్కడ ప్రవచనాలు చెప్తూ ఉంటారు. కొంచెం సేపు ప్రవచనాలు చెప్పిన తర్వాత కళ్యాణం స్టార్ట్ అవుతుంది. నిజంగా హిమాలయాల్లో శివుడు ఎలా ఉంటాడో అలాగా ఒక వైబ్ వస్తుంది. హిమాలయాల్లో శివుడు ఎలా ఉంటాడో సేమ్ అలానే సెట్టింగ్ చేశారు. మేము 6కి వెళ్తే 6 నుంచి 9 వరకు పూజలు జరుగుతూనే ఉన్నాయి. కళ్యాణం అయిపోయిన తర్వాత గురువు గారు వచ్చి దీపారంభం ప్రారంభం చేస్తారు. ఒక్కసారి దీపాలు పెట్టడం స్టార్ట్ చేస్తే మొత్తం లైట్ ఆపేసిన తర్వాత ఆ దీపాల కాంతుల్లో మనకి తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఇంకా వాళ్ళు వేసే ఆ మ్యూజిక్కి నిజంగా శివుడి ముందే మనం దీపం పెట్టినట్టు వస్తుంది ఫీలింగ్. నాకు అసలు మాటలు లేవు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి. అక్కడికి వెళ్ళి మంచి పని చేసామనిపించింది. మీరు కూడా మిస్ అయిపోకుండా నవంబర్ 1 నుంచి 13th వరకు జరుగుతుంది కోటి దీపోత్సవం. తప్పకుండా వెళ్ళండి. థ్యాంక్ యూ భక్తి టీవీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.